డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని ఆయన తెలిపారు. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో అంబేద్కర్కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్ను గౌరవించే విధానం, ఆయన తిరిగిన ప్రదేశాలను ప్రపంచ తీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగనే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు. అంబేద్కర్ 135వ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలకు నేను వారి యొక్క జయంతి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ రచయిత. రాజ్యాంగంలో అనేక మందికి, బడుగు బలహీన వర్గాలకు, అణచివేత వర్గాలకు వారు న్యాయము కలిగించారు. మరి అణచివేతకు గురైనటువంటి సమాజాన్ని రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు సమాజంలో సమానత సంబంధించినటువంటి ఒక దిశలో సమాజం ముందుకు పోతున్నది అని అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా దురదృష్ట విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది, దాన్ని కాలరాస్తా ఉన్నది. కానీ పేరుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో మాత్రం రాజ్యాంగం పుస్తకాలు చేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఏ రాజ్యాంగం రచించినటువంటి ఒక అంబేద్కర్ గారు వారిని అవమానపరిచినటువంటి ఒక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు వారి యొక్క పుస్తకంలో కూడా రాసడం జరిగింది. అంబేద్కర్ గారు ఓడిపోతే ఆ రోజు బొంబాయిలో లోక్సభ అప్పుడు పోటీ చేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ పోటీ చేసినప్పుడు బ్రిటిష్ వారికి ఉత్తరం రాసి చాలా సంతోషమైన విషయం అంబేద్కర్ గారు ఓడిపోయారని రాశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలోనే వారికి భారతరత్న వచ్చింది. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రధాని అయిన తర్వాతనే అంబేద్కర్ గారి 5 స్థానాలు ఎక్కడైతే పుట్టినో అక్కడి నుంచి, ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే వారు మరణించారో, ఎక్కడైతే వారు చదువుకొని పైకి వచ్చారో అన్నీ కూడా పంచతీర్థ కింద దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఒక అన్ని కూడా పంచతీర్థ అనేటటువంటి స్థానాన్ని ఈరోజు ప్రజలకు ఒక పర్యాటక స్థానం కింద వారు ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో అంబేద్కర్ సెంటర్ పెట్టి మంచి లైబ్రరీ, దాన్ని రీసెర్చ్ చేయడానికి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ని గౌరవించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారిని అవమానపరిచారు. ఈరోజు ఎమర్జెన్సీ పెట్టి యొక్క రాజ్యాంగాన్ని వారు కాలరాశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. అంతేకాదు ప్రెస్ని, మామూలుగా హక్కుల్ని, వీటన్నిటి బీద వాళ్ళ ఇల్లు కూడగొట్టి ఇటువంటి ఒక వరవడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మరొకసారి ప్రజలకు నా తరఫున శుభాకాంక్షలు.